హాయ్ గ్యాస్, వెల్కమ్ టు ద శివ ఆన్ ది గో. ఈరోజు మనం 1 అవర్ తర్వాత మురుడేశ్వర్కి వచ్చేసినాం. చూడండి గోపురం ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇండియాలో వన్ ఆఫ్ ది టాలెస్ట్ గోపురం అన్నమాట ఇది. అండ్ స్టాచ్యూ కూడా, శివ స్టాచ్యూ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను మురుడేశ్వర్కి రావాలని చెప్పి. దేవుని దయ ఇప్పుడు కుదిరింది నాకు. ఈ దేవాలయ గాలిగోపురం సుమారు 20 అంతస్తులు ఉందంట. చూడండి దూరం నుంచి చూస్తే ఎంత బాగుందో అసలు. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. సముద్రం పక్కన స్టాచ్యూ టెంపుల్ చూడాలని చెప్పి. ఇక చూడండి లోపలికైతే వచ్చేసినాం. ఇక ఇక్కడ నుంచి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసినాం. ఎంత బాగుందో కదా స్టాచ్యూ. ఇట్లా పక్కన అక్కడ రావణాసుడికి ఒక వినాయకునికి ఇస్తున్నట్టు ఉంది. ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట ఈ టెంపుల్కి. దాని గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఇదంతా ఇక్కడ చూడండి, మొత్తం ఆ టెంపుల్ యొక్క చరిత్ర మొత్తం ఇలా ఇచ్చిరన్నమాట. శివుని దగ్గర వరం పొందిన రావణాసుడు ఇట్లా ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ చరిత్ర మొత్తం ఇలా బొమ్మ రూపంలో ఇచ్చిరన్నమాట. చూస్తే మాత్రం చాలా ఈజీగా అర్థమైపోతుంది మనకి. చాలా బాగుంటుంది. చూడండి ఈ హిస్టరీ మొత్తం మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా డిస్కషన్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుంది కదా. వావ్, బయట రథచక్రం. ఆ రథచక్రం చూస్తుంటే మహాభారతంలో కృష్ణార్జునుల రథచక్రంలా నాకైతే అనిపిస్తుంది చూసినామని. ప్రపంచంలోకెల్లా ఇదే అతిపెద్ద శివ విగ్రహం అంట. ఇది చెక్కడానికి దాదాపు 2 ఏళ్ళు పట్టిందంట. 123 అడుగులు 37 మీటర్ల ఎత్తు ఉందంట ఇది. శివమొగ్గ పట్టణానికి చెందిన కాశీనాథ్ అని ఆయన కుమారుడు ఇంకా వేరే శిల్పులు కలిసి ఈ విగ్రహాన్ని చెక్కిరంట. దాదాపు ₹1 కోటి ఖర్చుతో చెక్కిరంట ఈ విగ్రహాన్ని. చూడండి పైనుంచి కొంచెం కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఏదో రిపేర్ వర్క్స్ అనుకుంటా, అందుకే ఇలా కట్టి ఇలా పెట్టిర్రు. ఫోల్డింగ్. సాయంత్రం పూటే సూర్యకిరణాలతో విగ్రహం ఇంకా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చూడడానికి మాత్రం ఫెంటాస్టిక్. ఇవి అయితే అసలు మార్వలెస్, వేరే లెవెల్. ఇక్కడ నుంచి మాత్రం మొత్తం మురుడేశ్వర మొత్తం కనిపిస్తుంది. మొత్తం గ్రీన్గా, పక్కనే సముద్రము, అంతా వేరే లెవెల్ వ్యూ అనమాట. నాకు కొంచెం ఈ స్కఫోల్డింగ్ వల్ల నాకు కొంచెం ఇది అనిపించింది. అరే టైంలో నేను వచ్చినప్పుడు ఇది ఎలా జరగాలని చెప్పి. కానీ చూడడానికి మాత్రం వేరే లెవెల్. పైనకి లిఫ్ట్లో ఒక టికెట్ ఉంటుంది అనమాట. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లిఫ్ట్లో నుంచి పైకి పంపిస్తారు మనల్ని. గోపురంలో కింద డైరెక్ట్ పైకి వచ్చేస్తాం. ఇది నైట్ వ్యూ ఆఫ్ మురుడేశ్వర్ అనమాట. చూడండి లైటింగ్తో ఎంత బాగుందో. ఇది మురుడేశ్వర్ గురించి. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.